హాయ్ గైస్, నిన్న నేను పోస్ట్ పెట్టాను కదా, ఈ కమ్యూనిటీ ట్యాబ్లో ఒకటి పోస్ట్ అనేది పెట్టాను. మీకు ఎటువంటి వీడియోలు కావాలా అనేది దానికి బాగా రెస్పాన్స్ అయితే బాగా ఇచ్చినారు. చాలా మెసేజ్ అయితే పెట్టినారు. అన్న దీని గురించి దీని గురించి చేయని అడుగుతున్నారు. మొత్తం అవి మీరు ఏమైతే మెసేజ్ పెట్టారో దాని గురించి మొత్తం అన్నీ మీకు వీడియోలు తీస్తాను. మీరేం బాధపడకండి, మొత్తం అన్ని వీడియోలు తీసి మీకు చూపిస్తాను ఎట్లా చేసుకోవాలనేది. ఇక మనం ఈరోజు వీడియో గురించి వస్తే మీకు బ్రేక్ గురించి చూపిస్తాను. ఎందుకంటే నా మగ్గంలో నిన్న చిన్న ప్రాబ్లం వచ్చింది బ్రేక్ గురించి. అది ఎలా చేశాను అనేది మీకు చూపిస్తాను. చూడండి, ఎప్పుడైనా మీ పవర్లు మగ్గంలో ఇలా బ్రేక్ అనేది మనకు ఆన్ చేస్తాము. ఆన్ చేసినా కానీ మనకు మగ్గం అనేది ఆడదనమాట, గీ అని సౌండ్ వస్తూ ఉంటుంది. ఇలా మనకి ఎందుకు అవుతుంది అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తా. ఓకే గైస్, మనం పవర్లో మగ్గంలో బ్రేక్ అంటాము. ఇది మామూలుగా అయితే బ్రేక్ మనం ఇలా ఆన్ చేయగానే మనకు మగ్గం అనేది స్టార్ట్ చేసి రన్నింగ్ కావాలన్నమాట. అలా కాకోకుండా ఓసారి వర్క్ గుయ్యమని సౌండ్ వస్తూ ఉంటుంది, మగ్గం అనేది రన్ కాదనమాట. ఇలా ఇది అయితే ఈ ప్రాబ్లం అనేది నేను నా పవర్లో మగ్గంలో వచ్చింది. నేను ఎలా చేశాను అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఎప్పుడన్నా కానీ మనం ఇలా ఆన్ చేస్తే మనకి ఇక్కడ కింది పక్కన చూసుకుంటే మనకి ఇట్లా బాక్స్ అంతా ఈ బాక్స్కి ఉంటుంది. ఈ బాక్స్ వచ్చేసి మనకు ఒక బటన్ వస్తుంది అనమాట. ఇలా మనం తీసేస్తే ఇది బయటకు వచ్చేస్తుంది. అంటే మనం బ్రేక్ ఆన్ చేస్తే మనకి బటన్ అనేది లోపలికి పోతుంది. ఇక్కడ బ్రేక్ అనేది తీసేస్తే ఈ బటన్ అనేది బయటకు వస్తుంది అనమాట. అంటే మనకి ఇక్కడ దీంట్లో మనం ఈ పవర్లు మగ్గంలో మనకి దీనికి పవర్ అనేది ఇక్కడ ఆన్ ఆఫ్ ఇక్కడే ఉంటుంది. మనకి ఇది లోపలికి ఈ బటన్ అనేది లోపలికి పోతానే మగ్గం అనేది దీంట్లో ప్లేట్లు ఉంటాయి, ప్లేట్లు అనేది కరుచుకుంటానే మనకు పవర్ అనేది ఆన్ అయిపోతుంది అనమాట. ఇది బయటకు వస్తానే మనకు ఆ ప్లేట్లు అనేది ఇట్లా విడిపోతాయి. అప్పుడు మనకు పవర్ అనేది కట్ అయిపోతుంది. ఇది దీంట్లో ప్రాసెస్ అనమాట. ఇలా జరుగుతుంది. మనకు ఏమవుతుందంటే ఎప్పుడన్నా కానీ మనకి బ్రేక్ అనేది మనకు ఈ బటన్ అనేది ఒత్తుతుంది అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ బటన్ అనేది దీన్ని లోపలికి ఒత్తేస్తుంది. ఇది ఒక్కొక్కసారి మనకు యువతల పక్కకు నట్టేసి బిగించేసింటారు, ఈ పక్కన నట్టేసి బిగించింటారు. ఇది ఓసారి లూజ్ అయిపోయి మనకి ఇది ఈ ప్లేట్ అంతా మనకి ఎనిక్కి అనేది వెళ్ళిపోయి ఉంటుంది అనమాట. అలాంటప్పుడు మనం ఈ బ్రేక్ ఇలా ఆన్ చేసినా కానీ మనకి ఈ ప్లేట్ అనేది లోపలికి పోకోకుండా మనకు ఇలాగే ఉంటుంది. అప్పుడు మనకి మగ్గం అనేది స్టార్ట్ కాదనమాట. అప్పుడు మీరు వెంటనే ఏం చేస్తారంటే మీరు యువతల పక్కకు వచ్చి చూస్తే మనకు బాగా కనిపిస్తుంది. ఇక్కడ యువతల పక్క వచ్చి చూస్తే మనకి ఈ ప్లేట్ అనేది బాగా కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ నట్ అనేది మనకు లూజ్ అవుతుంది అనమాట. ఈ ప్లేట్ అంతా మనకు నట్ లూజ్ అయితేనే మనకి ఎనిక్కిపోతుంది. ఇలా ఎనిక్కిపోతానే మనకి ఈ బటన్ అనేది మనకు ఒత్తుకోకుండా మనకు అలాగే నిలబడిపోతుంది అనమాట. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ నట్టు లూజ్ అయి ఉంటుంది. ఈ నట్టు లూజ్ అయితేనే మనం ఆన్ చేసి మనం ఈ బ్రేక్ అనేది ఇలా ఆన్ చేసి మనకి ఈ బటను ముందరికి వస్తుందా లేదా అనేది చూసుకోవాలన్నమాట. మీరు ఈ బటను ఈ బటన్ను బాగా పూర్తిగా లోపలికి ఒత్తుతుందా లేదా అనేది చూసుకోండి. మనకు అర్థమైపోతుంది. ఈ బటన్ ఇలా పూర్తిగా మనకు లోపలికి అనేది పోవాలన్నమాట. ఇప్పుడు ఎలా ఉందో ఇలా కావాలి. ఇలా కాకుండా మనకు కొంచెం అనేది మనం ముందరికి ఎనిక్కి వచ్చేస్తుంది ఈ ప్లేటుని ఇట్లా బాగా టైట్గా పట్టుకొని మనం ఈ నట్టును అనేది బాగా టైట్ చేస్తే ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఈ నట్టును అనేది మనం బాగా ఫుల్ టైట్ చేయాలన్నమాట. ఈ టైట్ చేస్తే మనం ఈ ప్లేట్ అనేది మనకి ఎనిక్కి పోకోకుండా బాగా టైట్గా పట్టుకుంటుంది అనమాట. అప్పుడు మనకు ఈ బాక్స్లో ఉండే ప్లేట్లు బాగా నీట్గా లోపలికి వెళ్ళిపోయి బాగా కరుచుకుంటాయి అన్నమాట. ఇది ఎప్పుడైతే మనకి ఈ ప్లేట్ లూజ్ అయితేనే మనకి దీంట్లో ఆన్ కాదనమాట. మనకి పవర్ అంతా మనకు ఆఫ్లోనే ఉంటుంది. ఇది జరిగే ప్రాబ్లం అనమాట. ఇప్పుడు అర్థమైంది కదా. ఈ ప్లేట్ మనం బాగా నీట్గా దీనికి ఆనిచ్చి మనం బిగించినామంటే మనకు పూర్తిగా సెట్ అయిపోతుంది. ఇలా మనం ఎప్పుడైనా కానీ దీన్ని చూసేటప్పుడు మనకి ఇలా ఆఫ్లో కాకుండా ఆన్లో చూసుకోవాలన్నమాట. ఆన్ చేసి మీరు ఇక్కడ చూస్తే మనకు బాగా నీట్గా అర్థమైపోతుంది లోపలికి పోతుంది ఈ బటన్ లేదా అనేది మనకు తెలుస్తుంది. మనం ఎప్పుడన్నా కానీ ఇలా కొంచెం అనేది గ్యాప్ పడింటే మీరు ఇట్లా ఆన్ చేసి మనం బిరుగా ఇలా టైట్గా పట్టుకొని మనం ఆ నట్టును అనేది బిగిస్తే మనకి ప్రాబ్లం అనేది సాల్వ్. మీ పవర్లు మగ్గంలో కూడా ఇలా ఎప్పుడన్నా కానీ బ్రేక్ ఆన్ చేసినప్పుడు మనకు మగ్గం ఆన్ కాకోకుండా
మనకి గీ అనే సౌండ్ వస్తే ఇలా నేను చెప్పినట్లు చేయండి. మీకు ఈ ప్రాబ్లం అనేది రాకోకుండా మనకు మగ్గం బాగా నీట్గా రన్ అవుతుంది అనమాట. ఓకే గైస్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇవే కాకుండా మీకు ఏమైనా కానీ మీ పవర్లు మగ్గంలో ఏమైనా డౌట్స్ వచ్చినా, మీ రిపేర్లు వచ్చినా నాకు వెంటనే కామెంట్ అనేది పెట్టండి. నేను ఆ కామెంట్లు చూసి నేను వీడియో చేస్తాను. ఆ ప్రాబ్లమ్స్ ఎలా మనం సాల్వ్ చేసుకోవాలనేది బాగా నీట్గా మీకు చూపిస్తాను అనమాట. ఓకే గైస్.